ఓం శ్రీమాత్రే నమః. ఇంతకుముందు కాత్యాయని వ్రతం గురించి చాలా వీడియోస్ చేశాను. కథ, తర్వాత విధానము, ఎవరు చేయాలి అని వివరించాను. ఈ కాత్యాయని వ్రతం కుజదోషం ఉన్న వాళ్ళే కాదు, ప్రతి ఆడపిల్ల పెళ్ళి కావాల్సిన వారు చేసుకుంటే చాలా చాలా శుభం జరుగుతుంది. సకల సౌభాగ్యాలు ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఎటువంటి చిన్న చిన్న దోషాలున్నా కూడా అమ్మవారి దయ వల్ల చక్కగా మంచి వరుడు దొరికి వివాహం జరిగి వాళ్ళిద్దరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ విధంగా మనము 7 వారాలు మంగళవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలంలో ఈ శ్రీ కాత్యాయని వ్రతం అయితే చేసుకుంటాము. ఈ కాత్యాయని వ్రతంకు కావలసిన వస్తువులు అన్నీ మరొకసారి చెప్పుకుందాం. దీనికి ఎర్రటి వస్త్రం కావాలి, ఎర్రటి పువ్వులతోనే పూజ చేయాలి. అక్షింతలు కూడా ఎర్రటి అక్షింతలతోనే మనం పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్వామివారి తొడ మీద అంటే శివుడి మీద పార్వతీదేవి కూర్చున్న ఒక ఫోటో అయితే ముందు పుస్తకాల్లో ఇచ్చేవాళ్ళు. ఇలా చక్రం కూడా ఇస్తారనమాట. శ్రీ కాత్యాయని వ్రత యొక్క యంత్రము ఒక అట్టకు అతికించి నేను ఇలా ఫోటోలాగా తయారు చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారి విగ్రహం, అదేవిధంగా శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే మా ఇంట్లో ఉంది. అదే పెట్టుకొని పూజ చేసాం. ఇప్పుడు కలశంలో సగం వరకు నీళ్లు పోసి అందులో మామిడాకులుంచి దాని మీద కొబ్బరికాయ నుంచి దానికి ఎర్రటి రవిక గుడ్డను మనం ఈ విధంగా మడిచి కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి. మనము పసుపు కొమ్ముని అమ్మవారికి కట్టి వేసుకోవాలి. ప్రతి వారము అదే కొబ్బరికాయ పెట్టుకోవాలి అని అంటారు. కానీ ఈ కాలంలో కొబ్బరికాయలు అన్ని రోజులు ఉండటం లేదు. మనకు ఈ కాత్యాయని వ్రతం మొత్తం అవ్వడానికి 2 మాసాలు పడుతుంది. అంటే దాదాపు 8 వారాలు, మధ్యలో అడ్డు వస్తే ఒక 10 వారాలు దాకా పడుతుంది. అందువల్ల కొబ్బరికాయలు 2 నెలల వరకు ఉండటం లేదు ఇప్పటి కాలంలో. అందువలన ఆ కొబ్బరికాయని మార్చుతూ ప్రతి వారం వేరే కొబ్బరికాయని కలశం మీద పెడుతున్నాను. ఆ తర్వాత ముందు పెట్టిన కలశంలో పెట్టిన కొబ్బరికాయని ఆ తర్వాత రోజు ఆ కొబ్బరికాయ కొట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. మేము అలాగే చేసాము. ఈ విధంగా మాకు 7 వారాలు చాలా చక్కగా అయితే జరిగింది. ఈ 7 వారాలు 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలు, అదేవిధంగా ఎర్రటి పండ్లు కాబట్టి దానిమ్మ పండ్లని నైవేద్యంగా పెట్టేవాళ్ళము. ఈ ప్రతి 7 వారములు మనకు తప్పకుండా అప్పాలు మాత్రం చేయాలి, చెరుకు ముక్కలు అయితే నైవేద్యంగా పెట్టాలి. ప్రతి వారం మనం వీలైతే ఒక ముత్తైదుకి అమ్మాయితో తాంబూలం ఇప్పించవచ్చు. ఆ తర్వాత మనం 7 వారములు అయిన తర్వాత ఉద్యాపన అనేది తప్పనిసరిగా చేయాలి. ఈ ఉద్యాపన మేము లాస్ట్ మంగళవారం అయితే చేసుకున్నాము. చక్కగా 7వ వారం మాకు కదంబం పూలు అయితే దొరికాయి. ఆ అమ్మవారికి చక్కగా కదంబం పువ్వులతో మా పాపతో ఈ పూజ చేయించాను. ఈ కదంబం పూలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. అమ్మవారికి చాలా ప్రీతికరమైన పువ్వులు కదా. ఆ పువ్వులు కూడా చక్కగా 7వ వారం అయితే మాకు దొరికాయి. చాలా బాగా పూజ అయితే చేసుకున్నాం. 7 వారాలు మేము ఇద్దరం, పాప నేను కూడా ఉపవాసం ఉండి ఈ పూజనైతే సమాప్తం చేశాను. తరువాత ఉద్యాపన కోసం ముందు రోజే మేము 7 మంది ముత్తైదువుల ఇంటికి వెళ్ళి గోరింటాకు, పసుపు, కుంకుమ, అలాగే కొబ్బరి నూనె, కుంకుడుకాయలు ఇవన్నీ ఇచ్చి తలస్నానం చేసి మంగళవారం రోజు ఉదయాన్నే వచ్చి భోజనం చేసి తాంబూలం తీసుకొని అమ్మాయిని ఆశీర్వదించమని చెప్పి అందరినీ పిలిచాము. అదేవిధంగా మేము ఆ మంగళవారం రోజు తలస్నానం చేసి అమ్మవారిని ఈ విధంగా తయారు చేసుకొని అమ్మవారికి కోసం అప్పాలు, చెరుకు ముక్కలు,
అదేవిధంగా వచ్చిన ముత్తైదువులందరికీ భోజనం పెట్టాలి కాబట్టి మడి కట్టుకొని 7 మంది కోసం భోజనం అయితే తయారు చేస్తాను. ఆ తర్వాత ముత్తైదువులందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కలిసి మేము లలిత పారాయణం అయితే చేసుకున్నాము. లలిత పారాయణం చేస్తూ ఈ విధంగా అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకున్నాము. అమ్మవారు చాలా అందంగా ఉంది కదండి. ప్రబంధాసురశూన్యక బ్రహ్మోపేద మహేంద్రాది దేవ సంస్కృత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాదక్కడి పర్యంత మత్స్యకూటస్వరూపిణి శక్తి కూటైక తాపన్న ఖట్యదో నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయి లక్ష రోమలతాధార తాసమున్నేయ మధ్యమ స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్కటి తటి రత్న కింకిణి కారమ్య రసనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రభదాన్విత నకదీతి సంచలన నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాణమణి మంజీర మండిత శ్రీ. ఈ విధంగా లలిత సహస్రనామ పారాయణం చేసుకున్నాము. అందరం కలిసి చక్కగా అమ్మవారి పాటలు పాడుకొని ఆ తర్వాత అమ్మవారికి మేము చేసిన అప్పాలు, చెరుకు ముక్కలు, అదేవిధంగా మహానైవేద్యాన్ని సమర్పించి అమ్మవారికి హారతి ఇచ్చి వచ్చిన ముత్తైదువులందరికీ మా పాపతో పసుపు పారాణి రాయించి వాళ్ళందరికీ పసుపు, కుంకుమ, గంధము ఇచ్చి తరువాత పానకము, కొంచెం వడపప్పు ఇచ్చి అవి స్వీకరించిన తర్వాత వాళ్ళందరినీ ఒక చోట కూర్చునబెట్టి చక్కగా భోజనాలైతే వడ్డించాము. ఈ భోజనాలన్నీ స్వయంగా నా చేత్తో ఉదయాన్నే లేచి వండి పెట్టాను. అప్పాలు, రవ కేసరి, అన్నం, పప్పు, చారు, కూరలు 2, పులిహోర, అప్పడాలు, వడియాలు, ఈ విధంగా అన్నీ తయారు చేశాను. అమ్మవారి దయ వల్ల అన్నీ రుచికరంగా ఉన్నాయి. ముత్తైదువులందరూ సంతోషంగా తృప్తిగా భోంచేశారు. ఆ తర్వాత వారికి ఇవ్వవలసిన ఈ చీరలు, జాకెట్లు, తాంబూలాలు ఈ విధంగా ముందుగానే సర్ది పెట్టుకున్నాను. ముత్తైదువులందరూ భోజనం చేసిన తర్వాత అందరినీ కూర్చొని ఒక్కొక్కరికి ఈ చీర, తాంబూలం, 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలు అన్నీ ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంది. ప్రతి ఒక్కరూ చక్కగా మనస్ఫూర్తిగా మా అమ్మాయిని ఆశీర్వదించేశారు. ఆ కాత్యాయని దేవి దయ వల్ల ఈ కాత్యాయని వ్రతం అయితే చాలా చక్కగా సంపూర్ణం చేసుకున్నాము. ఈ విధంగా అందరూ మా అమ్మాయిని మనస్ఫూర్తిగా ఆశీర్వాదం అయితే చేశారు. ఆ అమ్మవారి దయ వల్ల 7 వారాలు ఏ ఇబ్బందులు రాకుండా చక్కగా జరిగిపోయింది. అదేవిధంగా ఉద్యాపన కూడా చాలా చాలా బాగా జరిగింది. ఆ కాత్యాయని దేవి యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం శ్రీ కాత్యాయని దేవ్యై నమః. ఓం శ్రీ కాత్యాయని దేవ్యై నమః. ఓం శ్రీ కాత్యాయని దేవ్యై నమః.